స్వాగతం. ఈరోజు మనం ప్రొఫెసర్ హన్నింగ్టన్ ఎనాక్ గారి గురించి, ఆయన జీవితం, ఇంకా ఆయన మొదలుపెట్టిన యుఎస్ఐ ఉద్యమం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. యుఎస్ఐ అంటే యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా కదా? అవును, అదే. సరే, ఈ చర్చలో మనం ఎనోక్ గారి వ్యక్తిగత విశ్వాస ప్రయాణం, అంటే ఆయన నమ్మకం ఎలా పెరిగింది, మధ్యలో వచ్చిన సవాళ్లేంటి, ముఖ్యంగా సైన్స్కి అంటే విజ్ఞాన శాస్త్రానికి విశ్వాసానికి మధ్య ఆయన ఎలా నడిచారు అనేది చూద్దాం. అవును, అది చాలా ముఖ్యం. ఇంకా భారతదేశంలో క్రైస్తవ విద్యార్థుల మీద ఆయన ప్రభావం ఎంతుందో కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కరెక్ట్. ఆయన జీవితంలో నిజంగా చాలా ఆసక్తికరమైన మలుపులున్నాయి. ముఖ్యంగా తన ప్రొఫెషనల్ కెరియర్, అంటే తన వృత్తిలో ఉంటూనే మీరున్న చోటనే మిషనరీగా ఉండండి అని ఆయన పదే పదే చెప్పేవారు కదా, దాన్ని ఎలా జీవించారు అన్నది చాలా ముఖ్యమనిపిస్తుంది నాకు. నిజమే, అదొక ప్రధాన సూత్రం లాంటిది ఆయన జీవితంలో. సరే, ముందుగా ఆయన బాల్యం, తొలినాళ్ల గురించి మొదలు పెడదామా? తప్పకుండా. ప్రొఫెసర్ ఎనాక్ గారు జులై 23, 1905న త్రివేంద్రంలో పుట్టారు. వాళ్ళింట్లో 8 మంది పిల్లలట. ఈయన 6వవాడు. ఆ పేరు వెనుక కూడా ఒక కథ ఉంది కదా, బిషప్ హన్నింగ్టన్ పేరు. అవును, తూర్పు ఆఫ్రికాలో అమరవీరుడైన బిషప్ హన్నింగ్టన్ పేరు పెట్టారట. తల్లిదండ్రులు ఇద్దరూ చాలా విశ్వాసులు. వాళ్ళమ్మగారైతే చాలా దయగలవారట. పేదలకు బాగా హెల్ప్ చేసేవారట. ఆ లక్షణాలు చాలా వరకు ఎనాక్ గారికి కూడా వచ్చాయనంటారు. వాళ్ళ నాన్నగారు కూడా అంతే, చాలా ప్రార్థించే వ్యక్తి. మలయాళంలో కరపత్రాలు రాసి సొంత ఖర్చులతో ప్రింట్ చేయించి మరీ పంచేవారట. అవునా? పిల్లల్ని కూడా చాలా క్రమశిక్షణతో ప్రార్థనలో పెంచారు. ఈ బలమైన ఆధ్యాత్మిక వాతావరణం ఖచ్చితంగా ఆయన మీద ప్రభావం చూపించుంటుంది కదా? ఖచ్చితంగా. అందుకేనేమో 9 ఏళ్ల వయసులోనే స్కూల్లో జరిగిన కొన్ని మీటింగ్స్ విని చాలా ప్రభావితుడయ్యారట. అప్పుడేనా? అవును, అప్పుడే తన తోటి పిల్లలతో కలిసి ప్రేయర్ మీటింగ్స్ కూడా పెట్టేవారట. చిన్న వయసులోనే అంత ఉత్సాహం చూడండి. నిజమే. కాని జీవిత చరిత్రలో ఇంకో విషయం కూడా ఉంది. యుక్త వయసులో కొంచెం చెడు స్నేహితుల ప్రభావం వల్ల కాస్త దారి తప్పినట్టు కూడా రాశారు. అవును, పైకి చర్చి పనుల్లో యాక్టివ్గానే ఉన్నా లోపల మాత్రం ఒక రకమైన గందరగోళం, ద్వంద్వ వైఖరి ఉండేదని ఆయనే రాసుకున్నారు. అయినా చదువు మీద మాత్రం చాలా శ్రద్ధ పెట్టారు. ఆ విషయం కనిపిస్తూనే ఉంది. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో ఇంటర్మీడియట్లో సిటీ ఫస్ట్ వచ్చారంటే మామూలు విషయం కాదు. ఆ తరువాత జువాలజీలో బీఎస్సీ చేశారు. అప్పట్లో స్టూడెంట్ క్రిస్టియన్ మూవ్మెంట్ ఎస్సీఎం అనే ఒక విద్యార్థి సంఘం ఉండేది. దాని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడే అసలు ఆ మేధోపరమైన సంఘర్షణ మొదలైంది కదా? అవును, జీవశాస్త్రం, ముఖ్యంగా జువాలజీ చదవడం వల్ల బైబిల్లో చెప్పిన సృష్టి విధానం, దానిమీద సందేహాలు మొదలయ్యాయి. పరిణామ సిద్ధాంతం వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. ఇది చాలామంది విశ్వాసులైన సైన్స్ స్టూడెంట్స్ ఎదుర్కొనే సవాలే అనుకుంటా. దేవున్మీదున్న నమ్మకం కొంచెం సన్నగిల్లింది. అయితే 1927లో సిలోన్ నుంచి వచ్చిన సిలాస్ ఫాక్స్ అనే మిషనరీ స్పీచ్ విన్నప్పుడు మళ్లీ మార్పొచ్చిందట. అవును, ఆయన యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలిసికొనుడి అనే వాక్యం మీద మాట్లాడినప్పుడు చిన్నప్పుడు దేవుడితో ఉన్న అనుభవాలు గుర్తొచ్చి మళ్లీ విశ్వాసం చిగురించిందట. ఆయనతో కలిసి కరపత్రాలు పంచడం, సువార్త చెప్పడం లాంటివి చేశారు. కాని ఆ సైన్స్ విశ్వాసం మధ్య సంఘర్షణ అది పోలేదా? లేదు, అది ఆయన్ని వదల్లేదు. పరిణామ సిద్ధాంతం గురించి తనకున్న సందేహాలన్నీ నోట్స్ రాసుకుని మరీ సిలాస్ ఫాక్స్ దగ్గరికి తీసుకెళ్లారట. మరి ఆయనేం సమాధానం ఇచ్చారు? ఆయన ఆ నోట్స్ చూసి కొంచెం విసుగ్గా డార్విన్ సిద్ధాంతం నరకంలో ఉంది అన్నారట. ఓహ్! అది ఎనోక్ గారికి అసలు సంతృప్తినివ్వలేదు. ఆయనేదో తేలికపాటి జవాబు కోసం కాదు కదా చూసింది, నిజాయితీగా సమాధానం వెతుకుతున్నారు. ఈ సంఘర్షణ ఆయన జీవితంలో చాలా కాలం కొనసాగింది. బీఎస్సీ తర్వాత లండన్లో రీసెర్చ్కి అప్లై చేశారు. అది లేట్ అవుతుందని ఈలోగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి 1928లో కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం కూడా సంపాదించారు. కాని నెల రోజుల్లోనే రిజైన్ చేసేశారు. అది దేవుని చిత్తం కాదనిపించిందట. ఇది చూడండి, విశ్వాసానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో. నిజమే. ఆ తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్లో ఎంఎస్సీ జువాలజీలో చేరారు. లండన్లో పీహెచ్డీ సీటొచ్చినా సరే ముందు ఎంఎస్సీ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రెసిడెన్సీ కాలేజీ వాతావరణం క్రిస్టియన్ కాలేజీలాగా కాదు కదా? కాదు, చాలా భిన్నంగా ఉండిందట. ఇక్కడెక్కువ మంది ఇతర మతాల విద్యార్థులు. వాళ్లతో దేవుని గురించి మాట్లాడినా ఆయన చదువుతున్న సైన్స్ ప్రభావం వల్ల ఆస్తిక పరిణామ సిద్ధాంతమంటే థియిస్టిక్ ఎవల్యూషన్ నిజమేనేమో అనిపించడం బలపడింది. అంటే ఒకవైపు స్నేహితులతో సరదాలు, సినిమాలు, అవును, మరోవైపు చర్చ్ బాధ్యతలు, సండే స్కూల్ టీచర్గా సేవ, ఇలా ఒక రకమైన ద్వంద్వ జీవితం గడిపారట.
ఈ పరిస్థితిలో ఒక మొక్కున్నారు. ఏం మొక్కు? ఎంఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వస్తే పూర్తిగా దేవునికి సేవ చేస్తానని. వచ్చిందా మరి? వచ్చింది. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, బాన్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు. దేవుడే సహాయం చేశాడని ఆయన గట్టిగా నమ్మారు. వెంటనే ఉద్యోగం కూడా వచ్చింది కదా? అవును. 1930లో అదే కాలేజ్లో డెమాన్స్ట్రేటర్గా చేరారు. కొన్ని రోజులకే వైజాగ్ మెడికల్ కాలేజ్లో బయాలజీ లెక్చరర్గా మంచి అవకాశమొచ్చింది. లండన్ వెళ్లాలనే కోరిక ఉన్నా వైజాగ్ వెళ్లారు. అవును. దేవుడు అక్కడికే నడిపిస్తున్నాడని భావించి వైజాగ్ వెళ్లారు. 1931లో బ్యాప్టిజమం కూడా తీసుకున్నారు. వైజాగ్ వెళ్ళాక ఆయన జీవితం చాలా మారిపోయినట్లు అనిపిస్తోంది. జీవిత చరిత్ర చదివితే నిజంగా చాలా మారింది. చాలా తీవ్రమైన ఆధ్యాత్మిక జీవితం గడిపారక్కడ. రోజూ గంటలు గంటలు బైబిల్ చదవడం, కన్నీళ్లతో ప్రార్థించడం, ఉపవాసాలుండటం. ఆత్మ పరిచర్య అనే పుస్తకం ఆయనకు బాగా ఉపయోగపడిందట కదా? అవును. ఆ పుస్తకం ద్వారా దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడొచ్చని, ఆయనలో విశ్రాంతి, సమాధానం, ఆనందం పొందవచ్చని గ్రహించారు. అది ఆయనకు చాలా కీలకమైన అనుభవం. అప్పటికీ ఆయన వయసు కేవలం 26 ఏళ్లే. అయినా కొండమీది ప్రసంగం ఆధారంగా జీవించడం మొదలుపెట్టారంటే చాలా రాడికల్గా ఉంది. రాడికల్ అనే మాట చిన్నదేమో. జీతం మొత్తం దేవుని పనికి, పేదలకు ఇచ్చేవారట. ఎవరైనా అప్పడిగితే కాదనలేకపోయేవారట. ఎంతలా అంటే కొన్నిసార్లు తినడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి వచ్చిందట. అవును. అప్పుడు మోకాళ్ల మీద ఉండి, ప్రభువా, ఈ కడుపు నీది, దీనికాహారం కావాలని నీ చిత్తమైతే నువ్వే దయచేయి, లేదంటే నేను బాధపడను, మూల్గను అని ప్రార్థించేవారట. వావ్! దేవునిపై ఎంత సంపూర్ణ ఆధారపడటం. ఇదే విశ్వాసం, ఇదే పద్ధతి తరువాత యుఎస్ఐ ఆర్థిక విధానాలకు కూడా పునాది అయింది. దేవుడే సమకూరుస్తాడు అనే నమ్మకం. ఇదే సమయంలో ఆయనకు ఆ ముఖంమీద మచ్చ సమస్య వచ్చింది కదా? చేరాక కూడా హాస్పిటల్లో బయాప్సీ చేసినా అదేంటో కన్ఫర్మ్ కాలేదు. పెళ్లి గురించి కూడా ఆందోళనపడ్డారట. అవును. ఆ మచ్చ వల్ల పెళ్లి కాదేమోనని చాలా నిరాశ చెందారట. అలాంటి టైంలో ఒకరోజు పడవలో ప్రయాణిస్తుండగా ఒక లోతైన ఆధ్యాత్మిక అనుభవం కలిగిందట. ఒక దైవిక స్పర్శలాంటిది. ఆ అనుభవం గురించి ఏం రాసుకున్నారు? ఆ దర్శనంలాంటి అనుభవంలో అగ్ని తన మీద పడి తనలోని శరీర కోరికలు, పాపాన్ని కాల్చేసినట్లు, దేవుని ప్రేమతో పూర్తిగా నింపబడినట్లు, తాను ఇక ఈ లోకానికి కాదు, కేవలం దేవునికే సొంతమని గ్రహించారట. ఆ తర్వాత ఆ అనుభవం తర్వాత ఒక కొత్త విశ్వాసం, ధైర్యం వచ్చాయి. మచ్చ గురించిన భయం పూర్తిగా పోయింది. బహుశా దేవుడు తనను కుష్ఠరోగుల మధ్య సేవ చేయడానికి సిద్ధం చేస్తున్నాడేమో అని కూడా అనుకున్నారు. అందుకే కలకత్తా వెళ్లారా? అవును. కలకత్తా వెళ్లి లెప్రసీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మూర్ను కలిశారు. ఆయన పరీక్షించి అది కుష్టు కాదని చెప్పారట. ఆ తర్వాత నెమ్మదిగా ఆ మచ్చ మాయమైపోయిందట కూడా. దీన్నాయన ఎలా అర్థం చేసుకున్నారు? తనలో ఉన్న గర్వాన్ని, మొండితనాన్ని తీసేయడానికే దేవుడు ఈ పరీక్షను, ఈ అనుభవాన్ని అనుమతించాడని ఎనోకుగారు నమ్మారు. ఆ తర్వాత 1941లో డాక్టర్ షిరీన్ తబితా స్టీఫన్ను వివాహం చేసుకున్నారు. అవును. ఆమె కూడా డాక్టర్. మద్రాస్ మెడికల్ కాలేజ్లో చదివి ప్రభుత్వ డాక్టర్గా పనిచేసేవారు. కాని పెళ్లి తర్వాత ఉద్యోగం మానేసి ఎనోకుగారి పరిచర్యలో పూర్తిగా సహకరించారు. నిజమైన సహకారిగా మారారు. నిజంగా. వైజాగ్లో, తర్వాత మద్రాసులో కూడా విద్యార్థుల మధ్య పరిచర్యలో ఆమె పాత్ర చాలా కీలకం. విద్యార్థులకామె అంటే చాలా ఇష్టమట. వైజాగ్లో ఎస్సీఎం అధ్యక్షురాలిగా కూడా ఎన్నికయ్యారు. వారికి సంతానం కలగలేదు గదా? స్కుంటూ వారి సేవలో నిమగ్నమయ్యారు. చాలా ప్రేమపూర్వకమైన సుదీర్ఘ వైవాహిక జీవితం వారిది. వైజాగ్లో ఉన్నప్పుడు ఎనోక్గారు మొదట జాలర్ల మధ్య కూడా సేవ చేశారు కదా? అది ఎలా జరిగింది? అవును. ఆయనకు జపాన్కు చెందిన కగావా అనే ఒక క్రైస్తవ సంఘ సంస్కర్త జీవితం, ఆయన పుస్తకాలు బాగా స్ఫూర్తినిచ్చాయట. కగావా ఆయన పేదలకు, కార్మికులకు చాలా సేవ చేశారు కదా? అవును. ఆయనలాగే ఎనోక్గారు కూడా వైజాగ్లో సముద్ర తీరంలో నివసించే జాలర్ల మధ్యకు వెళ్లారు. వాళ్ల గుడిసెల దగ్గరే ఒక ఇల్లు తీసుకుని ఉండి వాళ్లకు యేసు గురించి బోధించారు. ఫలితముందా? ఓ, చాలామంది యేసును నమ్ముకున్నారట. అందుకే ఆయన్ని ఇండియన్ కగావా అని కూడా పిలిచేవారట కొంతకాలం. మరి జాలర్ల నుంచి విద్యార్థుల వైపు ఎలా షిఫ్ట్ అయ్యారు? అక్కడే ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఒకరోజు ఒక మిషనరీ ప్రొఫెసర్ ఆయనని కలిశారట. ఏం జరిగింది? ఆయన చదువుకోని వాయను క్రీస్తువైపు నడిపించడం సులభమే,
కానీ నీలాగా ఆలోచించగల చదువుకున్నవాళ్లకు, మేధావులకు సువార్త చెప్పగలవా అని ఒక రకంగా సవాలు విసిరారట. అబ్బా, అది నిజంగా ఆలోచింపజేసే మాటే. అవును. అదే సమయంలో ఆయన స్నేహితులు కూడా దేవుడు నిన్ను ఒక ప్రొఫెసర్గా విద్యార్థుల మధ్య పెట్టాడు కదా, మరి వారికి సువార్త చెప్పడం నీ మొదటి బాధ్యత కదా అని గుర్తుచేశారట. దాంతో ఆయన ఫోకస్ మారిందనమాట. అవును. తన పిలుపు ప్రధానంగా విద్యార్థులు, యూనివర్సిటీ ప్రొఫెసర్ల మధ్య పరిచర్య చేయడమే అని గ్రహించారు. వెంటనే వైజాగ్లో ఎస్సీఎం స్టూడెంట్ క్రిస్టియన్ మూవ్మెంట్ శాఖను ప్రారంభించి చాలా చురుకుగా పనిచేశారు. ఇక్కడే మనం ఆయన చెప్పిన ఆ సూత్రం, మీరున్న చోటనే మిషనరీగా ఉండండి, ఆచరణలో స్పష్టంగా చూడొచ్చు. ఒక ప్రొఫెసర్గా తనకున్న అవకాశాన్ని దేవుని రాజ్యం కోసం వాడుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. సరిగ్గా. తన ఉద్యోగం, తన వృత్తి అవే పరిచర్యకు వేదికలుగా మారాయి. 1949లో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్కి బదిలీ అయ్యారు. ఇది యుఈఎస్ఐ ఉద్యమం పుట్టడానికి ఒక ముఖ్యమైన మలుపు. ఎలా? మద్రాసులో ఏం జరిగింది? మద్రాస్లో ఆయన, పాత స్నేహితులు, కొంతమంది ఆసక్తిగల విద్యార్థులతో కలిసి 1950లో ప్రార్థనలు మొదలుపెట్టారు. ఆయనింట్లోనే, పూనమలి హైరోడ్ 190 నంబరు ఇంటిలో. ఆ ఇల్లు తర్వాత చాలా ముఖ్యమైంది గదా యుఈఎస్సి చరిత్రలో. అవును. అదే సమయంలో డేవిడ్ వాట్సన్ అనే ఒక యువ మిషనరీ, ఇంకా డాక్టర్ స్టెరిట్ అనే ఐఎఫ్ఎస్ ప్రతినిధి. ఐఎఫ్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్, ఒక అంతర్జాతీయ విద్యార్థి సంఘమన్నమాట. వీళ్లు కూడా భారతదేశంలో ఇలాంటి ఒక సువార్తిక విద్యార్థి ఉద్యమం కోసం ప్రయాసపడుతున్నారని తెలిసింది. అంటే వేర్వేరు చోట్ల ఒకే రకమైన ఆలోచనలు, ఒకే ఆత్మ నడిపింపుందన్నమాట. ఖచ్చితంగా. 1951లో డాక్టర్ స్టెరిట్ మద్రాస్ వచ్చి ఎనోక్ గారితో కలిసి కొన్ని సైన్స్ ఫిల్మ్లను కాలేజీల్లో ప్రదర్శించారు. సైన్స్ ఫిల్మ్స్ ద్వారానా? ఆసక్తికరంగా ఉంది. అవును. సైన్స్ అంటే విద్యార్థులకు ఆసక్తి ఉంటుంది కదా. అలా ఆకర్షితులైన విద్యార్థుల్లో కొందరు క్రీస్తు గురించి ఇంకా తెలుసుకోవటానికి ఇష్టపడటంతో ఎనోక్ గారు వాళ్లని తన ఇంట్లో జరిగే బైబిల్ స్టడీస్కి ఆహ్వానించారు. అది ఆరంభం. అవును. అలా కొందరు విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్ కలిసి మద్రాస్ ఇంటర్ కాలేజియేట్ ఎవాంజలికల్ యూనియన్ కమిటీగా ఏర్పడ్డారు. ది ఎవాంజలికల్ స్టూడెంట్ అనే ఒక పత్రికను కూడా ప్రారంభించారు. ఇదే సమయంలో వేరే నగరాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇందాక అన్నారు కదా. అవును. వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో డాక్టర్ జాన్ మూడీ అనే ఆయన, కోయంబత్తూర్లో హెచ్ఎస్ పొన్నురాజ్, డి జయపాల్ లాంటి వాళ్లు కూడా విద్యార్థుల మధ్య ఇలాంటి సువార్తిక పరిచర్యలు చేస్తున్నారు. అందరి లక్ష్యం ఒకటే. అవును. అందరి గురి, దర్శనం ఒకటే అని గ్రహించి 1954 సెప్టెంబర్లో ఎనోక్ గారింట్లో, అదే పూనమలి హైరోడ్ 190లో ఈ వేర్వేరు గ్రూపుల ప్రతినిధులు సమావేశమయ్యారు. అక్కడే యుఎస్సి అధికారికంగా పుట్టింది. అవును. దేశవ్యాప్త ఉద్యమంగా యూనియన్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా యుఈఎస్ఐని ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి కొన్ని మౌలిక సూత్రాలను కూడా అప్పుడే నిర్ధారించారు. అవేంటి ఆ సూత్రాలు? ముఖ్యంగా 2. ఒకటి, ఆర్థిక అవసరాల కోసం ఏ విదేశీ సంస్థ మీద గానీ, సభ్యుల దగ్గర వసూలు చేసే ఫీజుల మీద గానీ ఆధారపడకూడదు. కేవలం దేవుడే ప్రార్థన ద్వారా ప్రతి అవసరాన్ని తీరుస్తాడనే పూర్తి విశ్వాసంతో నడవాలి. ఇది మళ్ళీ ఎనోక్ గారి వ్యక్తిగత జీవితంలో మనం చూసిన ఆ రాడికల్ విశ్వాసానికి కొనసాగింపులాగానే ఉంది. ఖచ్చితంగా. ఆయన అనుభవమే దీనికి ప్రేరణ. రెండోది, ఇది ఏ ఒక్క చర్చు తెగకు, డినామినేషన్కి చెందిన ఉద్యమం కాదు. అన్ని క్రైస్తవ వర్గాలకు చెందిన విద్యార్థులు కలిసి పనిచేసే ఉద్యమంగా ఇంటర్ డినామినేషనల్ ఉండాలి అనేది ఎనోక్ గారి బలమైన కోరిక. నాయకత్వం విషయంలో ఆయన మొదట కొంచెం వెనగడుగు వేశారట కదా. అవును. కార్యవర్గ సభ్యుడిగా ఉండటానికి కూడా మొదట ఇష్టపడలేదు. కాని తరువాత అందరూ బలవంతం చేయడంతో 1957లో యుఈఎస్ఐకి మొదటి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే పూర్తికాల సేవకులు కూడా వచ్చి చేరారు. ఉద్యమం విస్తరించింది. ఇంత బిజీగా ఉన్న యుఈఎస్ఐని స్థాపిస్తున్న ఆ పాత సంఘర్షణ, పరిణామ సిద్ధాంతం, బైబిల్ సృష్టి అదింకా ఆయన్ని వెంటాడుతూనే ఉందా? ఉంది. అది ఆయనకు వ్యక్తిగతంగా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆయన హృదయమేమో దేవుని వాక్యమే సంపూర్ణ సత్యమని చెప్తోంది. ఆయన మేధస్సేమో జువాలజీ ప్రొఫెసర్గా తాను బోధించే పరిణామ సిద్ధాంతంలో కొంత నిజం ఉందని వాదిస్తోంది. ఈ అంతర్గత సంఘర్షణ, ఆ నిజాయితీగల అన్వేషణ, అదే ఆయన్ని మరింత లోతుగా పరిశోధన చేసేలా చేసిందా? అవును.
ఆయన కేవలం భారతదేశంలోనే కాదు, విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడి పెద్ద పెద్ద లైబ్రరీల్లో ఎంతో పరిశోధన చేసి ఈ విషయం మీద ఒక పుస్తకం రాశారు. అదే ఎవల్యూషన్ ఆర్ క్రియేషన్ పుస్తకం. అవును, తెలుగులో పరిణామమా సృష్టియా దీన్ని యుఎస్ఐ ప్రచురించింది. ఇది చాలామంది విద్యార్థులకు, సైన్స్ చదివే విశ్వాసులకు వాళ్ళ విశ్వాసంలో బలపడటానికి, బైబిల్ పట్ల వారికున్న సందేహాలు తీర్చుకోవటానికి ఎంతగానో సహాయపడిందట. కొందరు వ్యతిరేకించుండొచ్చు కదా. వ్యతిరేకించిన వాళ్లు కూడా ఉన్నారు, కాని దాని ప్రభావం మాత్రం చాలా గణనీయంగా ఉంది. మేధోపరమైన నిజాయితీతో విశ్వాస సత్యాలను ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా సమన్వయం చేసుకోవాలో ఆయన చేసిన ప్రయత్నానికి అదొక నిదర్శనం. చిన్నప్పుడు ప్రపంచమంతా తిరిగి సువార్త చెప్పాలని ప్రార్థించారట కదా ఎనోక్ గారు. ఆ ప్రార్థన ఎలా నెరవేరింది? ఆశ్చర్యంగా ఆయన అలా ప్రార్థించిన దాదాపు 25 సంవత్సరాల తరువాత 1956 నుంచి ఆయనకు విదేశాలకు వెళ్లే అవకాశాలు రావటం మొదలయ్యింది. ఎక్కడికి వెళ్లారు? బ్రిటన్, యూరప్ దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియాలోని చాలా దేశాలు పర్యటించారు. అక్కడ యూనివర్సిటీల్లో, చర్చిస్లో క్రీస్తు రక్షణ సువార్త గురించి, అలాగే తన అభిమాన అంశమైన పరిణామమా సృష్టియా అనే టాపిక్ మీద ప్రసంగాలు చేశారు. రిటైర్మెంట్ తర్వాత ఆయన జీవితం ఎలా గడిచింది? రిటైర్ అయ్యాక పూర్తిగా చర్చి పరిచర్య మీద దృష్టి పెట్టారు. మద్రాస్లోని యెహోవా షమ్మా అనే ఒక కమ్యూనిటీ చర్చ్లో పెద్ద ఎల్డర్గా చాలా సంవత్సరాలు సేవ చేశారు. చివరి రోజుల్లో ఆరోగ్యం సహకరించలేదట కదా. అవును, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడ్డారు. అదే సమయంలో ఆయన భార్య శ్రీమతి ఎనోక్ గారికి కూడా ఆరోగ్యం అంత బాగుండేది కాదు. అయినా సరే వాళ్లను చూడ్టానికి, వాళ్లతో ప్రార్థించడానికి దేశం నలుమూలల నుంచి ఎంతోమంది యుఎస్ఏ విద్యార్థులు, స్నేహితులు వచ్చేవారట. ఎక్కడ గడిపారు చివరి రోజులు? యుఎస్ఈఐ పుట్టిన అదే ఇంట్లో, పూనమలి హైరోడ్ 190. అది వాళ్ల మేనల్లుడు డాక్టర్ తంబయ్య గారి ఇల్లు. అక్కడే చివరి రోజులు గడిపారు. శ్రీమతి ఎనోక్ గారు మార్చి 31, 1988న, ఆ తర్వాత 3 రోజులకే ఏప్రిల్ 3, 1988న, అంటే ఈస్టర్ ఆదివారం నాడు ప్రొఫెసర్ ఎనోక్ గారు కూడా ప్రభూ దగ్గరకు వెళ్లారు. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినవి నిజంగా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఆర్థిక విషయాల్లో దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటం. అవును, అది పదే పదే గుర్తొచ్చే విషయం. జీతం రాగానే మొత్తం ఇచ్చేసి రోజువారీ అవసరాలకు ప్రార్థించి పొందడమనేది అది మామూలు విశ్వాసం కాదు. ఇదే విశ్వాసం యుఎస్ఐ ఆర్థిక విధానానికి కూడా ప్రాణం పోసింది. ఇంకా సువార్త పట్ల ఆయనకున్న ఆసక్తి, అపారమైన ఉదారత, విద్యార్థుల కోసం ఆయన ఇల్లు ఎప్పుడూ తెరిచే ఉండటం, ఇవన్నీ ఆయన వారసత్వంలో ముఖ్యమైన భాగాలు. ఆయనకు భౌతికంగా పిల్లలు లేకపోయినా యుఎస్ఐ ద్వారా వేలాది మంది ఆత్మీయ పిల్లలను దేవునికి అందించారు. ఆయన స్ఫూర్తి యుఎస్ఐ ద్వారా ఈనాటికి భారతదేశ విద్యార్థుల జీవితాలను వెలిగిస్తూనే ఉంది. ఆయన జీవిత చరిత్ర ఫాలోయింగ్ ద మాస్టర్, తెలుగులో ఆయన అడుగుల్లో పుస్తకాలు చదివితే ఈ విషయాలన్నీ ఇంకా వివరంగా తెలుస్తాయి. నిజంగా ప్రొఫెసర్ ఎనోక్ గారి జీవితం అనేక పాఠాల మిశ్రమం. విశ్వాసం, సందేహం, సేవ, మేధోపరమైన సవాళ్లు, సంపూర్ణ నిబద్ధత అన్నీ కనిపిస్తాయి. యుఎస్ఐ స్థాపన, దాని మౌలిక సూత్రాలు, అవి ఆయన దృఢ విశ్వాసానికి, దూరదృష్టికి నిలువెత్తు నిదర్శనం. ప్రొఫెషనల్గా, ఒక సైంటిస్ట్గా, మేధోపరమైన రంగంలో పని చేస్తూ కూడా లోతైన వ్యక్తిగత విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవచ్చో, ఎలా ఆచరణలో పెట్టవచ్చో ఆయన జీవితం స్పష్టంగా చూపిస్తోంది. సైన్స్ని, విశ్వాసాన్ని శత్రువులుగా చూడాల్సిన అవసరం లేదని, రెండిట్నీ నిజాయితీగా అన్వేషించవచ్చని నిరూపించారు. కరెక్ట్. ముగింపుగా శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం. మీరు ఉన్న చోటనే మిషనరీలుగా ఉండండి అని ఎనోక్ గారు ఇచ్చిన పిలుపు, అది ఈనాటి మన ఆధునిక జీవితాలకు, మన ఉద్యోగాలకు, మన చదువులకు, మన మేధోపరమైన అన్వేషణలకు ఎలా వర్తిస్తుంది? మంచి ప్రశ్న. మన విశ్వాసాన్ని మన రోజువారీ జీవితాన్ని, అంటే మన పని స్థలంలో, మన కాలేజీలో, మన కుటుంబంలో ఎలా ఏకీకృతం చేయగలం? అవును, దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన చర్చతో మళ్ళీ కలుద్దాం. ఈ మిషనరీ చరిత్రను మీకు సమర్పించినవారు ఎల్ సెలా బుక్స్.